సో ఇది హాల్. ఇది 15x18 సైజులో చాలా స్పేషియస్గా తీసుకున్నారు హాల్ అనేది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది లామినేట్ కాదు, అక్రిలిక్ అయితే వెళ్ళారు వీళ్ళు. కంప్లీట్ ఇదంతా కూడా అక్రిలిక్ ఫినిషింగ్. ఇది ప్రొఫైల్ లైటింగ్ అనేది యూ షేప్లో డిఫరెంట్గా తీసుకున్నారు. ఆ గ్లేజింగ్ కూడా మనకి కింద ఫ్లోరింగ్లో కనపడుతుంది చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒకే చోట 4 ఇల్లులు కన్స్ట్రక్షన్ చేశారు. 4 కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంటీరియర్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు ఇవి. సో దీనికి సంబంధించిన ప్లానింగ్ కానీ ఎక్కడుంది ఏంటి ఇలాంటివన్నీ కూడా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను వీడియోలోని. సో మీరు ఎవరైనా కూడా కొత్తగా ఇల్లు తీసుకుందాం అనుకున్నా, లేదు కన్స్ట్రక్షన్ చేసుకుందామని చెప్పి చూస్తున్నా కూడా వీడియో చాలా వరకు యూస్ అవుతుంది. సో ఎక్కడ ఆపకుండా వీడియో అనేది చివరి వరకు చూడండి, మీకు అన్నీ అర్థమవుతాయి. మెయిన్ గేట్ తీసుకుని ఇలా లోపలికి రాగానే స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా అయితే కనపడుతూ ఉంటుంది. ఇదంతా పార్కింగ్ స్పేస్ ఇది. అండ్ ఇక్కడ పీవీసీ సీలింగ్ అండ్ జిప్సమ్ సీలింగ్ రెండు కలిపి తీసుకున్నారు పార్కింగ్ ఏరియాలోని. అండ్ మిడిల్ ల్యాండింగ్ కూడా ఎగ్జాక్ట్గా సౌత్ ఈస్ట్ కార్నర్లో వచ్చింది. మిడిల్ ల్యాండింగ్ కింద చూసారా ఒక ట్యాప్ పాయింట్ కూడా ఇచ్చారు వాషింగ్ మిషన్ అనేది పెట్టుకోవడం కోసం. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు 150 గజాల్లో అయితే ఉంటుంది. అంటే 3 సెంట్ల కింద కూడా చెప్పుకోవచ్చు. ఇది మున్సిపాలిటీలోకి అయితే వస్తుంది. ఇది 24/7 మనకి వాటర్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నార్త్ వెస్ట్ కార్నర్లో మనకి ఒక బాత్రూమ్ ఇచ్చారు బయట వైపు. సో దీనికి బయట వైపు కూడా బాత్రూమ్ రావడం జరిగింది. మెయిన్ డోర్ మొత్తం అంతా కూడా టేకే యూజ్ చేశారు. ఇది కూడా మనకి నెంబర్ 1 క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ అయితే యూజ్ చేయడం జరిగింది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మనకి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ టైల్స్ కాదు, కంప్లీట్ మార్బుల్ ఫినిషింగ్ వచ్చింది. సో ఇది హాల్. ఇది 15x18 సైజులో చాలా స్పేషియస్గా తీసుకున్నారు హాల్ అనేది. చాలా పెద్దగా వచ్చింది. ఇందులో గదులు కూడా చాలా పెద్దగా వచ్చాయి. అంతా జిప్సమ్ సీలింగే. అండ్ ఎదురుగా మీరు చూస్తుంది టీవీ యూనిట్ ఇది. అండ్ ఈ పక్కన ఓపెన్ కిచెన్ కూడా వచ్చింది. లైట్ పింక్ అండ్ వైట్ కలర్కి అయితే వెళ్ళారు. చాలా డీసెంట్గా అయితే ఉంది కలర్ కాంబినేషన్ కూడా. ఏషియన్ పెయింట్స్ యూజ్ చేశారు వీళ్ళు. అండ్ ఇవంతా కూడా మనకి ఐడల్స్ పెట్టుకోవడం కోసం కిందంతా కూడా డ్రాస్ వచ్చేసాయి. అండ్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఇదిగోండి. 22.5x60 కొలతలతో అయితే వస్తుంది. 22.5x60 కొలతలు ఇవి. సో పూజా మందిర్ కూడా ఈ కార్నర్లో తీసుకున్నారు ఇక్కడ చిన్నది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది లామినేట్ కాదు, అక్రిలిక్ అయితే వెళ్ళారు వీళ్ళు. కంప్లీట్ ఇదంతా కూడా అక్రిలిక్ ఫినిషింగ్. ఇది టాప్లో కూడా స్టోరేజ్ వచ్చేసింది. కిచెన్ కూడా 7x8 సైజులో అయితే వచ్చింది. మంచి స్పేషియస్గా వచ్చింది ఇది. ఇదిగోండి, ఇది పూజా మందిర్. ఇది సాఫ్ట్ క్లోజింగ్ వచ్చాయి డోర్స్ కూడా. ఇక్కడ బాస్కెట్స్ చూసుకున్నట్లయితే కనుక టాండమ్ బాస్కెట్స్ అయితే ఇచ్చారు విత్ ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే వచ్చాయి దీనికి. బ్లాక్ ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇవి. టాండమ్కి అయితే వెళ్ళారు. అండ్ సాఫ్ట్ క్లోజింగ్ ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. సో లొకేషన్ ఎక్కడ ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి. ఈ హౌస్ వచ్చేసరికి మన గుంటూరులో అయితే ఉండడం జరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్ అనే ఏరియాకి అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఇవన్నీ కూడా ఒక 3 కిలోమీటర్స్కి కొంచెం అటు ఇటుగా అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ వైట్ వచ్చేసింది మొత్తం అంతా కూడా చూడండి. వర్క్ కూడా చాలా నీట్గా అయితే చేశారు వీళ్ళు, క్వాలిటీగా ఉంది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు గుంటూరులో ఏదైనా హౌసెస్ వస్తే చెప్పండి అని చెప్పేసి. సో గుంటూరులో కూడా స్టార్ట్ చేసాము, ప్రాజెక్ట్స్ చాలా పెడుతున్నాం మన ఛానల్లోని. సో ఒకసారి ఎవరైనా గుంటూరులో హౌసెస్ తీసుకోవాలి అనుకున్నట్లయితే కనుక ముందు పెట్టిన వీడియోస్ కూడా చెక్ చేయండి. చాలా హౌసెస్ అయితే పెడుతున్నాం గుంటూరులో కూడా. అండ్ ఈ హాల్లోంచి ఇలా మనం బెడ్రూమ్స్లోకి వెళ్తుంటే కనుక సీలింగ్ డిజైన్ చాలా బాగా కనపడుతుంది ఫ్రెండ్స్. ఇది ప్రొఫైల్ లైటింగ్ అనేది యూ షేప్లో డిఫరెంట్గా తీసుకున్నారు. ఆ గ్లేజింగ్ కూడా మనకి కింద ఫ్లోరింగ్లో కనపడుతుంది చూడండి. వాస్తు ప్రకారం సరిపోయే విధంగా తీసుకున్నారు గుమ్మం అనేది. అక్కడ ఇవ్వచ్చు హాల్లోనే, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. బాగుంది మనకి గుమ్మం కూడా, ఉత్తరం పక్కన ఇచ్చిన గుమ్మం అనేది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. దీని సైజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది వచ్చేసరికి 13.8x11 సైజులు అయితే ఉంటుంది. అది కూడా అక్రిలిక్ ఫినిషింగే. మీరు చూస్తుంది ఆ ఫ్రంట్ వార్డ్రోబ్ మొత్తం అక్రిలిక్ ఫినిషింగే. ఇక్కడ కూడా సేమ్ లైట్ పింక్ అండ్ వైట్ కలర్కి అయితే వెళ్ళారు వీళ్ళు. బెడ్రూమ్ పెద్దగా వచ్చింది. ఇది గుమ్మం ఉత్తరం పక్కన గుమ్మం అదిగోండి. సో ఇక్కడ మనకి ఏదైనా క్యూషన్ లాంటిది కూడా వేయించుకోవచ్చు మనం. ఇక్కడ విండో సీట్ కింద కూడా పెట్టుకోవచ్చు, అవకాశం అయితే ఉంది. సో స్లైడింగ్ ఇచ్చారు ఇక్కడ. లోపలన్నీ కూడా సిమెంట్ బల్లలే.
ఆ స్విచ్ బోర్డ్స్ కూడా కరెక్ట్గా మనం బెడ్ అయితే ఏదైతే వేసుకుంటామో దానికి పక్కనే తీసుకున్నారు స్విచ్చెస్ ఇవన్నీ కూడా. బెడ్ నుంచి మనం లైట్లు ఫ్యాన్లు ఆర్పుకునే విధంగానే. అండ్ ఇదంతా కూడా మనకి వుడ్తోనే వచ్చింది. సో ఇది బాత్రూము. ఈ బాత్రూమ్ కూడా పర్లేదు, మరీ చిన్నగా లేదు అలా అని చెప్పేసి మరీ పెద్దగా కూడా లేదు. 3.8x6.8 సైజులు అయితే వచ్చింది. పర్ఫెక్ట్ సైజ్ తీసుకున్నారు వీళ్ళు. ఎప్పుడైనా బాత్రూమ్ కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఉంటే కనుక అట్లీస్ట్ 3.5 ఫీట్ విడ్త్ ఉండేలా చూసుకోండి. ఇక్కడ 3.8 ఫీట్ అయితే వచ్చింది. సో ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము. ఇందులో మాస్టర్ బెడ్రూమ్ బాగుంది ఫ్రెండ్స్. ఇందులోని చాలా పెద్దగా వచ్చింది. 150 గజాల్లో మనకి. ఎందుకంటే ఇలా వచ్చాయంటే ఇంత పెద్దగా హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ ఎందుకు వచ్చాయంటే మెయిన్ రీజన్ ఏంటంటే 22.5 అడుగులు వెడల్పు వచ్చింది. లోతు అనేది చాలా ఎక్కువగా అయితే వచ్చింది దీనికి. అందువల్ల మనకి గదులు కానీ హాల్ కానీ చాలా పెద్దగా అయితే వచ్చాయి ఇందులోని. ఇప్పుడు మనం చూస్తున్న బెడ్రూమ్ కూడా 18x12.5 సైజ్ బెడ్రూమ్ ఇది. చూడండి ఒక హాల్ ఏ సైజులో ఉంటుందో ఆ సైజులో ఇచ్చారు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అనేది. అది వార్డ్రోబ్ అది. అండ్ ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము. సో ఇక్కడ మనం కావాలంటే టీవీ కూడా పెట్టుకోవచ్చు, అంత ఫ్రీగా అయితే వచ్చింది ఇక్కడ బెడ్రూమ్ అనేది. ఇది కూడా అక్రిలిక్ ఫినిషింగే మీరు చూస్తుంది అంతా కూడా. టాప్లో టాప్ ఓపెనబుల్ డోర్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము. ఇది చూసుకున్నట్లయితే కనుక 310x610 సైజులు అయితే ఉంటుంది. టైల్స్ కూడా మంచి ప్రీమియం టైల్స్ అయితే వాడారు వీళ్ళు. అండ్ ప్యారీవేర్ కంపెనీకి సంబంధించిన సూట్స్ అయితే వచ్చాయి ఇక్కడ. ట్యాప్స్ కూడా మనకు అవే కంపెనీ తీసుకున్నారు. అన్నీ కూడా మంచి ప్రీమియం కంపెనీ అయితే వాడడం జరిగింది. క్వాలిటీగా ఉంది కన్స్ట్రక్షన్ కూడా. గోడకి ఏదైనా వాల్పేపర్ లాంటిది కానీ టీవీ యూనిట్ కానీ కూడా పెట్టుకోవచ్చు మీరు. చాలా పెద్దగా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ అనేది. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా డీసెంట్గా అయితే ఉన్నాయి. 4 ఉన్నాయి, మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. దాని పైకి వెళ్దాము. అండ్ ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు ఒకసారి చెప్తాను చూసుకోండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి ప్రజెంట్ చెప్పడం అయితే కనుక 85 లక్షలు చెప్తున్నారు. ఫిక్స్డ్ కూడా ఏం కాదు, చాలా వరకు తగ్గిస్తారు. అండ్ ఇది మున్సిపాలిటీలోకి అయితే వస్తుంది. మున్సిపల్ వాటర్ అయితే 24/7 అవైలబుల్గా అయితే ఉంటుంది. అండ్ లోన్ కూడా మీరు దీనికి పెట్టుకోవచ్చు. ఎవరైనా గుంటూరులో ఎన్ఆర్ రింగ్ రోడ్ దగ్గరలో ఎవరైనా హౌస్ తీసుకోవాలని చెప్పి చూస్తుంటే కనుక ఈ హౌస్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. వాట్సాప్ నెంబర్ అనేది వీడియో కింద ఉంటుంది. ఇన్ కేసు ఒకవేళ కాల్ కలవకపోయినా కూడా వాట్సాప్ చేయొచ్చు మీరు. ఒకసారి ఇంటి ప్లానింగ్ చూపిస్తాను, తర్వాత పైన ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి మనం మళ్ళీ చూద్దాము. సో ప్లానింగ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది. 22.5x60 ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది. సో స్టార్టింగ్ మనం చూసుకున్నట్లయితే కనుక పార్కింగ్ స్పేస్ తీసుకున్నారు 15.5x8.3 సైజులోని. అండ్ మనకి ఎగ్జాక్ట్గా ఆగ్నేయం మూలన కిచెన్ వచ్చేసింది 8.2x9 సైజులోని. అండ్ లివింగ్ ఏరియా ఇది హాల్ ఇది. అండ్ కొంచెం ముందుకు వెళ్తుంటే కనుక చిన్న వే మాదిరిగా వచ్చింది, దారి మాదిరిగాని. అక్కడ లెఫ్ట్ సైడ్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ తీసుకున్నారు, దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. అండ్ ఒక కామన్ టాయిలెట్ కూడా ఇచ్చారు ఇక్కడ సందులోని. ఇక్కడ ఒక కామన్ టాయిలెట్ కూడా ఇచ్చారు. ఏదైతే మనకి నార్త్ వెస్ట్ కార్నర్ ఉందో ఆ కార్నర్లో కామన్ టాయిలెట్ కూడా ఇచ్చారు. నేను ప్లానింగ్లో చూపించలేదు కానీ మనకి హౌస్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. ఇది మోడల్ ప్లానింగ్ ఇది. ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే కనుక ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు యూస్ అవుతుంది. అండ్ మీకు ఏదైనా ఖాళీ సైట్ ఉండి అందులో హౌస్ ప్లాన్స్ కావాలి అన్న కూడా డిజైన్స్ అయితే ఇస్తున్నాము. ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కావాలి అనుకున్నా కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో కింద ఇచ్చిన నెంబర్కి. అండ్ ఇక్కడ టోటల్గా కాలమ్స్ చూసుకున్నట్లయితే కనుక ఒక 8 కాలమ్స్ వచ్చాయి కన్స్ట్రక్షన్లోని. అండ్ ఒక సిమెంట్ వాటర్ ట్యాంక్ కూడా తీసుకున్నారు. ఇవ్వండి, ఇవన్నీ కూడా హౌసెసే. సో చూసుకున్నారు కదా. ఎవరైనా కూడా ఈ హౌస్ తీసుకోవాలనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతాను, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చుట్టూరు అన్నీ కూడా హౌసెసే ఇక్కడ, చుట్టుపక్కల అన్నీ కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కామెంట్ చేయండి. అండ్ గుంటూరు సరౌండింగ్స్లో ఎవరైనా హౌస్ తీసుకోవాలని చెప్పి చూస్తుంటే కనుక వాళ్ళకి వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.